హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం కొబ్బరి లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి లడ్డు బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. ఇది చాలా ఈజీ కూడా. ఇక్కడ మనం ఈ కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇది 2:1 రేషియోలో తీసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు చాలా హెల్దీ కాకుండా దీనిలో మంచి ఫ్యాట్ ఉంటుంది. గుడ్ ఫ్యాట్ వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. అంతేకాకుండా దానివల్ల పీచు పదార్థం ఉండడం వల్ల కూడా చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ కొబ్బరి వేయించుకోవడానికి 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత, నెయ్యి మంచిగా కరిగి వేడెక్కిన తర్వాత దానిలోకి కొబ్బరి వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతోటి చక్కగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి గమ్మున అడుగంటుతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది మాడితే బాగోదు కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా కొబ్బరి వచ్చే వరకు చక్కగా పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది. ఆ విధంగా చక్కగా కలుపుతూ వేపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి అంతా ట్రాన్స్పరెంట్గా మారినప్పుడు దీనిలోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసినప్పుడు చాలా పొడి పొడిగా ఉన్నటువంటి కొబ్బరి కొంచెం పలుచగా అవుతుంది. అంటే ఈ బెల్లం మొత్తం కరిగి ఆ కొబ్బరి మిశ్రమానికి పడుతుంది కాబట్టి కొంచెం పలుచగా అవుతుంది. తడి అన్నది వస్తుంది, కొబ్బరి నీరు అన్నది వస్తుంది బెల్లం నుంచి. బెల్లం వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగే వరకు. చిన్న చిన్న గడ్డలు ఏమన్నా బెల్లం ఉన్నట్లయితే మనం చక్కర గరిటెతోటి అదుముతూ ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి తేమ అన్నది వస్తుంది. ఆ తేమ మొత్తం మళ్ళీ ఎగిరిపోయే వరకు, తేమ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అన్నది బయటకు డిశ్చార్జ్ అయ్యే వరకు చక్కగా కలుపుతూ చేసుకోవాలి. ఇక్కడ ఈ కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడానికి 2 ఇంగ్రీడియంట్స్ పడతాయండి, మెయిన్గా బెల్లము, కొబ్బరి. ఇక్కడ గమనించినట్లయితే ఆయిల్ అన్నది బయటకు డిశ్చార్జ్ అవుతుంది. చక్కగా మనం ఇలా చుడుతూ ఉంటే కూడా ఉండ కింద మారుతుంది ఆ కొబ్బరి కూడా. చూసినట్లయితే గరిటెకి చక్కగా ఈ విధంగా ఆయిల్ అన్నది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ఆ కొబ్బరి మిశ్రమం మొత్తం ఈ విధంగా తీసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు కొంచెం అలా చల్లారనివ్వాలి. మనం ఉండలు చేయడానికి ట్రై చేస్తే చేయి కాలుతుంది కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ పాటు వదిలేసి కొంచెం పట్టగలిగినంత వేడి, మరీ చల్లారిపోతే ఉండలు రావు. కొంచెం వేడిగా ఉండగానే ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. ఈ కొబ్బరి లడ్డు చాలా ఈజీ అండి. రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం, కొబ్బరి మాత్రమే చక్కగా తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ. అంతేకాకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే చక్కగా తినడానికి కూడా ఇష్టపడతారు. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఈజీగా తినడానికి బాగుంటాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.